వివిధ కారణాల రీత్యా దొంగిలించబడిన పోగొట్టుకున్న 800 సెల్ ఫోన్లను కాకినాడ జిల్లా పోలీసులు రికవరీ చేసి తిరిగి వాటిని ఆయా సెల్ ఫోన్ బాధితులకు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ సుమారు 1,36,00,000కు పైగా విలువగల 800 సెల్ ఫోన్లను సెల్ ఫోన్ బాధితులకు అందించామన్నారు. ప్రస్తుతం 800 సెల్ ఫోన్లతో కలిపి 10 విడతల్లో మొత్తం 3,351 సెల్ ఫోన్లను రికవరీ చేశామని, వీటి విలువ మొత్తం 5,37,77,000 వరకు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. సైబర్ మోసాల నుండి రక్షణ కోసం వీడియో కాల్స్, ఫోన్ కాల్స్కు స్పందించవద్దని, సైబర్ నేరగాళ్ల మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 లేదా సమీపంలో గల పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు. విహారయాత్రలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇంటికి తాళం వేసుకుని వెళ్లాలని, ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. తద్వారా దొంగతనాలను అరికెట్టేందుకు వీలు కలుగుతుందన్నారు. పోలీసుల సేవలను వినియోగించుకుని నేరాలకు, దొంగతనాలు అడ్డుకట్ట వేయాలని ప్రజలంతా సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, కాకినాడ ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్, ఎస్పీ డిఎస్పీ కెవి సత్యనారాయణ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ డి దుర్గాశేఖర్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ పోర్టల్లో కానీ CEIR.gov.in ఆ పోర్టల్లో పోయిన మొబైల్ని రిపోర్ట్ చేయొచ్చు. లేదా మొబీ ట్రాక్ అని ఇంకొక సిస్టమ్ ఉంది, మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అని. దీనికి ఒక ఫోన్ నెంబర్ ఉంది, 9490617852. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 9490617852. ఈ నంబర్కి వాట్సాప్ చేస్తే అందులో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ మొబైల్ పోయింది అని రిజిస్టర్ అవుతుంది. ఇట్ విల్ బి కంటిన్యూస్లీ ట్రాక్డ్. సో మొబైల్ పోతే సిటిజన్స్ అందరూ దయచేసి ఈ CEIR అండ్ మొబీ ట్రాక్ రెండు యూటిలైజ్ చేసుకుని ఆ వెబ్సైట్లో కానీ CEIR.gov.in వెబ్సైట్లో కానీ లేదా 9490617852 నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ తెలియజేస్తే మీ మొబైల్ పోయింది అని నోట్ అవుతుంది. తర్వాత నుంచి మేము ఫాలో అప్ చేసి ఇట్లా రికవర్ అవ్వగానే డ్రైవ్ పెట్టి మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. అట్లనే ఎవరైతే మొబైల్ పోగొట్టుకుంటారో వాళ్ళు వెంటనే వాళ్ళ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, గూగుల్ పే కానీ, భీమ్ కానీ, ఫోన్పే కానీ, ఇట్లా డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ అన్నీ బ్లాక్ చేయించుకొని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటే అవన్నీ వెంటనే డియాక్టివేట్ చేసుకుంటే అవి మిస్యూజ్ అవ్వకుండా ఉంటాయి, వాళ్ళకి ఫర్దర్గా లాస్ అవ్వకుండా ఉంటాయి. సో మొబైల్ పోయిన వెంటనే చేయవలసినవి 2 పనులు. ఒకటి రిపోర్ట్ చేయాలి, అట్లానే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పోకుండా సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ ఫర్దర్ ఫైనాన్షియల్ లాస్ అవ్వకుండా డిజిటల్ పేమెంట్స్ అన్నీ డియాక్టివేట్ చేసుకోవాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని అండ్ అదర్ మోడ్స్ ఆఫ్ డిజిటల్ పేమెంట్. దీంతో పాటుగా అనదర్ థింగ్ ఐ వాంట్ టు కన్వే టు పబ్లిక్, సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కునేటప్పుడు ఎవరైనా కానీ ఇట్లా ఇప్పుడు దొంగతనమైన మొబైల్ కానీ, ఎక్కడైనా పడిపోయిన మొబైల్ కానీ తీసుకొచ్చి అమ్మే అవకాశం ఉంది షాప్స్లో. షాప్ వాళ్ళు దాని ప్రాఫిట్ కోసం అమ్మినా కూడా మీరు దాని బాక్స్ అండ్ బిల్ వెరిఫై అయితేనే సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కోండి. అది దొంగతనం చేసింది అయి ఉండొచ్చు. ఒకవేళ దొంగతనం చేసిన మొబైల్ కనుక మీరు కొనుక్కుంటే మా దగ్గర ట్రాక్ అయితే మీరు వెంటనే ఆ ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే మాకు అలర్ట్ వస్తుంది. మేము వచ్చి ఇన్వేరియబ్లీ మీ దగ్గర తీసేసుకుంటాం ఆ మొబైల్. మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కూడా యూ హ్యావ్ నో ప్రొటెక్షన్ అండర్ లా. సో దయచేసి సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కునేటప్పుడు కూడా బిల్ అండ్ బాక్స్ వెరిఫై చేసి కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ వన్ వర్డ్ రిగార్డింగ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్. డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలామంది ఇంకా ఇవాళకి కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దెర్ ఇస్ నథింగ్ లైక్ డిజిటల్ అరెస్ట్. మిమ్మల్ని ఎవరిని ఫోన్లో ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా అరెస్ట్ చేయదు. నాట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్, నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఇన్ ఇండియా, ఎక్కడా కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేదండి. సో దయచేసి మీకు ఎవరికైనా కాల్స్ వచ్చి, ఎవరికైనా మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ కన్వే చేద్దాం అనుకుంటున్నాను, కాల్ చేసి చైల్డ్ ట్రాఫికింగ్లో మీ నంబర్ ఇన్వాల్వ్ అయింది, లేదా వెపన్స్ ట్రాన్స్పోర్ట్లో ఇన్వాల్వ్ అయింది, డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్లో ఇన్వాల్వ్ అయింది, ఇట్లా రకరకాలుగా భయపెట్టి మిమ్మల్ని మీ పేరుతో కొరియర్ వచ్చింది, అందులో డ్రగ్స్ ఉన్నాయి, ఇట్లా ఏదో ఒకటి చెప్పి మీరు డిజిటల్గా అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు మీ ఇంటికి వచ్చి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ యూ అని, మేము CBI నుంచి కాల్ చేస్తున్నాం, NCB నుంచి కాల్ చేస్తున్నాం అని రకరకాలుగా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని మీ డబ్బులు దోచుకోవడం జరుగుతుంది. సో దయచేసి ఈ డిజిటల్ అరెస్ట్ బారిన పడకండి. ఎక్కడైనా ఏదైనా డౌట్ వస్తే యూ కెన్ ఇమీడియట్లీ కాంటాక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్. మా డైల్ 112కి చేసి చెప్పొచ్చు. పొరపాటున కనుక ఇఫ్ యూ ఫాల్ ప్రే టు దిస్ డిజిటల్ అరెస్ట్, 1930 is the number where you have to immediately call and complain so that మీ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినా కూడా ఒక 7 layers అకౌంట్స్ ఫ్రీజ్ చేసి కొంత రికవరీ అవ్వడానికి అవకాశం అయ్యేలాగా స్టెప్స్ విల్ బి టేకెన్. సో దయచేసి ఈ సైబర్ క్రైమ్ గురించి అందరూ అవేర్గా ఉండండి. మొబైల్ ఫోన్ పోతే ఈ 2 మాధ్యమాల ద్వారా CEIR అండ్ మొబీ ట్రాక్ ద్వారా రిపోర్ట్ చేయండి. పోయిన తర్వాత మీ సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ ఆల్సో ఈ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్లో తీసుకోవాల్సిన